అయ్య బాబో ఏంటన్నా ఈ టాటా ట్రక్లో వేసుకెళ్తున్నారు. మీకు తెలియదే ఉందన్న, అంతకుముందు చాలా వీడియోలు మీకు చూపించాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జేఆర్కే కొల్లేరు. వీడేంటారా బాబు గోంచంచులు తొడుక్కున్నారనుకుంటున్నారా? ఈ చేపల సంగతి మీకు చాలా వీడియోలో చెప్పానండి. గోంచంచులుగా నేర్చుకోకపోతే మన ఏళ్ళు మనం మర్చిపోవడం అండి. గోంచంచులు వేసుకున్న గోంచంచులు కూడా కొరికేస్తున్నాయండి. చూడండి పళ్ళు ఎంత షార్ప్గా ఉన్నాయి, మీకు తెలియదే ఉంది. అలా తీసి చూపించినందుకే నాకు ఒక గేట్ వేసిందండి, నేను చెప్పుకుంటలేదు అంతేనండి. ఇంకా ఈ లోడింగ్ వచ్చేసి పినమకలంకండి. కొద్దిగా ఇళ్ళ మధ్యలో అయితే చెరువు అయితే ఉంటుంది కాబట్టి కాస్త బండి రావడానికి ఇబ్బంది పడిందని ట్రాక్టర్ ట్రక్కులు అయినా తీసుకెళ్తున్నారు. ఇంకా ఈ చెరువు ఓనర్ గారు అయితే 2 బళ్ళు అయితే పెట్టారు. ఇంకా ఈ 2 బళ్ళు అయితే మనం కంప్లీట్ చేసుకోవాలి. ఈ చెరువు దగ్గరికి అయితే ఐస్ బండి రావడం అనేది కష్టం అవుతుంది కాబట్టి ట్రక్కులు అనేది మనం వేసుకెళ్ళి అక్కడికి వెళ్ళి తిరిగేయాలన్నమాట. చూడండి ఏ ఎత్తున అయితే చేపలు ఉన్నాయి చూడండి. ఆయన అయితే దీంట్లో ఉన్న శీలవతులు కట్ల మరియు వెనకైతే వేయాలి. మనకు కావాల్సిన ఓన్లీ రూప్ చెంది అయితే మనం లోడింగ్ చేయాలి. కనిపిస్తున్న ఆయన పేరు అయితే కెట్టే అనమాట పేరు. ఆయన అయితే ఈ బ్యాచ్ లో ఇంచుమించుగా 10 ఏళ్ల నుంచి అయితే ఈ బ్యాచ్ లో అనేది వర్క్ చేస్తున్నారు. చిక్కలతో అలా పైకి ఇచ్చినప్పుడు చేప ఎగిరి కాలుకి తెగే అవకాశం ఉంటుంది. పర్వాలేదు అనుకున్నప్పుడు చిక్కలతో అందిస్తున్నాం, తర్వాత అయితే చంచులతో వేసి పైకి అయితే అందిస్తున్నాము. ఇంకా నేనైతే పైన ఉన్న చిక్కాలు తీసుకుంటూ కట్టాలు శీలవతలు మరి ఏమైనా వస్తే తీసుకుని పక్కన అదే చెరువులో వేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఈ చేపలు అయితే అటు ఇటు వరకుండా ట్రాక్టర్కి అంచున కర్రలు అయితే కట్టి బరకం అనేది తొక్కి అనమాట. అటు ఇటు చేపలు అనేవి గోతులు గొప్పలు అటు ఇటు వరకుండా దీన్ని ఫుల్గా అయితే వేస్తాం. ఇంచుమించుగా ఈ సరుకు వచ్చేసి 70 ట్రైల వరకు అయితే ఈ ట్రక్కులు అనేది పడుతుంది. ఒక ట్రక్ తోలడంతో ఇబ్బంది అవుతుందని చెప్పి 2వ ట్రక్ కూడా పురమాయించారు ఓనర్ గారు. 2 ట్రక్కులతో అయితే మేము ఈ సరుకు అనేది జారేస్తున్నాము. చెరువు ఒక చోటన అయితే లోడింగ్ ఇంకొక చోటన జరుగుతుందండి. ఐస్ ప్యాకింగ్ అనేది వేరే చోటన జరుగుతుంది. ఇక్కడ నుంచి అక్కడికి అనేది తీసుకెళ్ళాలి. ఈ ఐస్ ప్యాకింగ్ అనేది ఎక్కడ లోడింగ్ చేస్తున్నారు అనేది చూపిస్తాను. అది కూడా పార్ట్ 2లో చూసేయండి. నేను ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జేఆర్కే కొల్లేరు.